మీడియా మిత్రులు నమస్కారం. ఈరోజు గన్నవరం పార్టీ ఆఫీసులో 2 శతాబ్దాల క్రితం ఇదే రోజున జన్మించిన జ్యోతిరావు పూలే గారి చిత్రపటానికి నివాళులర్పించి ఆయన జీవితకాలం అంతా సమానత్వం కోసం, విద్య కోసం, బడుగు వర్గాల అభ్యున్నతి కోసం జీవితాన్ని దారిపోసిన పరిస్థితి. ఆయన్ని స్మరించుకుంటూ ఈ రోజుకి ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ స్థాపించిన తర్వాత ఎన్టీ రామారావు స్థాపించక ముందు వరకు బీసీలకి ఈ రాష్ట్రంలో ఏదో కొద్ది సీట్లు పరిమితమైన బీసీ బౌద్ధ లచ్చన్ గారు లాంటి నాయకులు అంతకు ముందు నుంచి ఉన్నా, జనతా పార్టీలో ఉన్నా, ప్రతిపక్ష నాయకులుగా ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ఉన్న బీసీలకు రాజ్యాధికారం లేని పరిస్థితి. మండలం దగ్గర నుంచి లోకల్ బాడీలో రిజర్వేషన్ తీసుకొచ్చి ఎన్టీ రామారావు గారు బీసీలకు రాజ్యాధికారం ఇచ్చి అసలు అంతకుముందు 4 కుటుంబాలనే రాచక్రేడిని లేదా ఓన్లీ పెత్తందారీ వ్యవస్థ అమలైన తర్వాత రాచరికం అంతరించిపోయేటప్పుడు ప్రజాస్వామ్యం వచ్చిన కొత్తలో రాజులందరూ మంత్రులైన పరిస్థితి. అది గ్వాలియర్ రాజు అయినా, మైసూరు రాజు అయినా, చనపల్లి రాజు అయినా, ఏ రాజు అయినా, ఏ దేశం, ఏ రాష్ట్రంలో అయినా, ఏ సంస్థ. కానీ అలాంటి పరిస్థితుల నుంచి రాజకీయం వచ్చిన తర్వాత కూడా రాజకీయాలు కొన్ని వర్గాలకే పరిమితమైపోయినప్పుడు ఎన్టీఆర్ పార్టీ పెట్టక ముందు ఈ రాష్ట్రంలో బీసీలకు కానీ ఇన్ని రాజ్యాంగమైన పదవులు దక్కని పరిస్థితి. సరే, ఏ పార్టీ నుంచి పోటీ చేసి గెలిచినాడు, వాళ్ళకి రాజ్యాధికారం కట్టబెట్టింది మాత్రం మహానుభావుడు ఎన్టీఆర్. అలాగే జ్యోతిరావు పూలే గారిని మరోసారి స్మరిస్తూ ఆయన ఈనాటికి ఈ రోజు 2 శతాబ్దాల క్రితం ఇదే రోజు జన్మించిన మహానుభావుడికి నివాళులు అర్పిస్తున్నాను. థ్యాంక్ యూ.